అమ్మా ఎట్టుంది పానం? ఇవన్నీ వస్తున్నాయి ఇక గిడ చాదరని వస్తుంది, మరి పడ్డ దెబ్బలు అన్నీ వస్తున్నాయి కదా. అదే కండ్లు 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 కండ్ల కండ్లు కాదు రావు ఇక. అన్నం అన్నం తింటలేవుగా. తినకున్నా కాని రావు, తిన్నా కాని రావు. మందు వేసుకొని తెచ్చిన కదా, ఎక్కడ తెచ్చిన మందు. ఇప్పుడు నీకు అమ్మా 83 సంవత్సరాలు అమ్మ నీకు. 83 కానితి ఏందమ్మా? ఎన్నడైనా చచ్చలేను నేను. ఎందుకు సావాలి? సావాలి కూడా, నేను బతకొద్దు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 27 సోమవారం. ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో అన్నవరం దేవేందర్ గారు, నేను వారికి వీరాభిమానిని. వారు మా అమ్మ పక్కకు కూర్చొని కొంటపోక అనే కవిత రాశారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మను చూశారు, 83 సంవత్సరాలు, ఇంకా చచ్చిపోతలేనందుకు దేవుడు నన్ను ఎందుకు కొంటపోతలేడు అంటున్నది. మా అమ్మ పక్క కూర్చొనే రాశారా? అన్నవరం గారు ఇంత అద్భుతంగా రాస్తారు. నేను వారికి వీరాభిమానిని, వారి సాహిత్యాన్ని చదువుతున్న వాడిని. సో వారికి ఒక్కసారి పాదాభివందనం చేస్తూ, ఈరోజు ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో వచ్చినటువంటి వారి అద్భుతమైనటువంటి కవిత మా అమ్మ మీదనే రాశారేమో, లేదా మా అమ్మల లాంటి 83 సంవత్సరాల అమ్మల గురించి రాశారేమో. వారికి నమస్కారం చెప్తూ కవితను వినిపిస్తున్నాను, ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. కవిత శీర్షిక కొంటపోక. 9 పదులు దాటిన పండు ముదితల సంభాషణల సారం వినడం ఒక కవి సమయమే. జీవన గీతికల చివరి చేరికల వలయాలు. నన్నింకా ఎందుకు ఉంచుతుండో మీది మొకాన కొంటపోక, జల్దీ తీసుకుపోమ్మని మొక్కుతున్నా. భూమి మీద ఇక ఎందుకుండు? నడువొస్తలేదు, కూసోవస్తలేదు, లేచి నిలబడ శాత కాదు. 6 నెలల సంధి అన్నీ మంచంలోనే, నిద్ర పట్టదు, పెయ్యి తిరుగుతుంది. ఆస్తులు ఎన్ని ఉన్నా అన్నీ అవస్థలేనే. కొసకరకు ఏవి అక్కడికి రావు. ఎవరున్నా వెంట దుఃఖమే ఉన్నట్టు, వెళ్ళిపోతేనే పానానికి సుఖం. కండ్లు పూరగా మస్క ఎవ్వలను ఏర్పాటు చేయరాదు. మాటలతోనే జర ఎరకబడతా. ముచ్చట పెట్టేటోళ్ళు ఎవరూ రారు. కాళ్ళు రెక్కలు గుంజుకపోవుడు, తలకాయ గిరగిర దింపుడు. దూపైతుంది, తాగబుద్ధి కాదు. మెతుకు ముట్టక వారం దాటింది. గిన్ని ఏండ్లు బతుకుడు ఎందుకేసేలే, బతుకు యాస్తనే వస్తుంది. గా దేవుడు కొంటపోతే బాగుండు. జీవనం ఉన్నట్టే కానీ లేనట్టే లెక్క. ఎండిపోయి బొక్కలు తెల్లగా తేలినాయి. ఎల్లెం కొంటపోతేనే బాగుండు. తీసుకుపోవాలని చూస్తున్నావా? చెట్టు మీద బుర్ర పండిన పండు నేలరాలి, విత్తనమయ్యే తదాత్మ్యతనే వృద్ధాప్యం. పరిపక్వత చెందడం దేహ జీవ సూత్రం. పాదాభివందనం అన్నవరం దేవేంద్ర గారికి.